హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య ప్రాబ్లమ్స్ అండ్ ఫ్రాక్షన్స్ ఫర్ విఆర్ఓ ఎగ్జామ్. సో విఆర్ఓ ఎగ్జామ్కి సంబంధించి సిలబస్లోని ప్రతి టాపిక్ పైన కూడా వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ప్రతి వీడియో కూడా మిస్ కాకుండా చూడగలుగుతారు. సో కమింగ్ టు ఈ రోజు క్లాస్ వచ్చేసి మనకి ప్రాబ్లమ్స్ అండ్ ఫ్రాక్షన్స్ అంటే భిన్నాల పైన ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు అనే విషయం పైన ఈ వీడియో అనేది ఉంటుందండి కంప్లీట్గా. సో ఇక్కడ నుంచి మనకి కనీసం 1 నుంచి 2 మార్కులు కానీ అంతకంటే ఎక్కువగానే స్కోర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ వీడియో అనేది కంప్లీట్గా వాచ్ చేయండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ వీడియోస్ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి, గ్రూప్ 4 ఎగ్జామ్కి కూడా ఉపయోగపడతాయి. కాబట్టి మీరు వాటికి కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైనా అప్లై చేసి ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అండ్ మీకోసం www.manavidya.in అనే వెబ్సైట్లో ఇక్కడ రాసామండి. www.manavidya.in అనే వెబ్సైట్లో డైలీ ఫ్రీగా ఎగ్జామ్ రాసుకోవడానికి, ఆన్లైన్ ఎగ్జామ్ రాసుకోవడానికి ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నామండి. సో మీరు ఇందులో వెబ్సైట్ ఓపెన్ చేసేసి మీరు డైలీ ఫ్రీగా ఆన్లైన్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో మనకి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్స్ అన్నీ కూడా ఆన్లైన్లో జరుగుతున్నాయి. కాబట్టి మీకు డైలీ ప్రాక్టీస్ ఉంటుందండి. అవి అన్నీ కూడా ఫ్రీగా ఉంటుంది. వాటితో పాటు స్టడీ మెటీరియల్స్ కూడా ఉంటాయి. వాటి మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది. సో ఈరోజు టాపిక్ ఫ్రాక్షన్స్ అంటే భిన్నాలు. సో ఈ భిన్నాల గురించి మనం కంప్లీట్గా ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భిన్నం అంటే మనకి కామన్గా లవము, హారము రెండు ఉంటే వాటిని భిన్నం అనడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ p/q ఇట్స్ ఏ ఫ్రాక్షన్. p/q ఫార్మేట్లో ఉంటే దీన్ని ఒక భిన్నం అని చెప్పి అంటాం. ఇందులో పైన ఉండేదాన్ని లవం అంటాం, కింద ఉండేదాన్ని హారం. ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. లవము, హారం అని చెప్పి అనడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి భిన్నాలలో రకాలు ఉంటాయండి. సో ఫస్ట్ వచ్చేసి క్రమభిన్నము. సో క్రమభిన్నం అని మనం దీన్ని అంటామంటే ప్రాపర్ ఫ్రాక్షన్. ఇంగ్లీష్లో మనం దీన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అని చెప్పి అనడం జరుగుతుంది. సో క్రమభిన్నాలు అనేవి ఏ విధంగా ఉంటాయంటే లవము చిన్నగా ఉండి హారము పెద్దగా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2/3 ఉంది. ఇది క్రమభిన్నానికి సంబంధించింది. సో క్రమభిన్నం అని చెప్పి దీన్ని అంటాం మనం. లవం చిన్నగా ఉండాలి, హారం పెద్దగా ఉండాలి. సో లవం చిన్నగా ఉండి హారం పెద్దగా ఉంటే దాన్ని క్రమభిన్నం అంటాం. సో దీన్ని p is less than q అని చెప్పి చూపిస్తాం. p is less than q అని చెప్పి చూపిస్తాం. ఇక్కడ మనకి ఏంటంటే పైన ఉండే వాల్యూ లవం అనేది చిన్నగా ఉంటుంది, కింద ఉండే వాల్యూ హారం అనేది పెద్దగా ఉంటుంది. దీన్ని మనం క్రమభిన్నం అంటాం. ఇంగ్లీష్లో ప్రాపర్ ఫ్రాక్షన్ అనడం జరుగుతుంది. సో సెకండ్ టైప్ ఏంటంటే అపక్రమ భిన్నం. సో ఈ అపక్రమ భిన్నం అనేది ఇంగ్లీష్లో ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం. ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. మరి ఇక్కడ ఎలా ఉంటుందంటే మనకి లవం పెద్దగా ఉండి హారం చిన్నగా ఉంటుంది. అంటే దీనికి క్వైట్ ఆపోజిట్. ఫర్ ఎగ్జాంపుల్ 3/2 ఉందనుకుందాం. ఈ 3/2 అనేది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కిందకి వస్తుంది. అంటే ఇక్కడ మనకి p వాల్యూ పెద్దగా ఉంటుంది, q వాల్యూ చిన్నగా ఉంటుంది. దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్, అపక్రమ భిన్నం అని చెప్పి అనడం జరుగుతుంది. ఇది రెండో రకానికి చెందింది. ఈ 2 రకాల తర్వాత మిశ్రమ భిన్నం అనేది మనకు ఉంటుందండి. సో దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. మిశ్రమ భిన్నం, మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇది ఎలా ఉంటుందంటే ఒక నంబరు, ఒక భిన్నము కలిసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2/1/4. దీన్ని మనం మిశ్రమ భిన్నం అని చెప్పి అనడం జరుగుతుంది. అంటే 2 పూర్ణాంకం 1/4 అని చెప్పి తెలుగులో చదువుతాం. 2/1/4 అని చెప్పేసి డైరెక్ట్గా ఇంగ్లీష్లో చదువుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి తీసుకుంటాను, 3/2/5 అనేది కూడా ఒక మిశ్రమ భిన్నానికి సంబంధించింది. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక నంబర్ ఉంటుంది, ఒక భిన్నం ఉంటుంది. రెండింటిని కలిపి మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. సో ఎగ్జామ్లో మనకి క్వశ్చన్స్లో మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇస్తే దాన్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసి ప్రాబ్లం చేయాల్సి వస్తుంది. దానికోసం ఏం చేస్తామంటే ఇక్కడ ఉండే 5ని 3 తోటి మల్టిప్లికేషన్ చేస్తాం. 5 × 3 15 + 2 15 + 2 17 ఈ 5 అలాగే ఉంటుంది. 15 × 3 5 × 3 15 + 2 17/5. మళ్ళీ దీనికి క్యాన్సల్ చేస్తే 3/2/5 రావడం జరుగుతుంది. సో ఒక భిన్నాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లెక్క రాయొచ్చు. దాన్ని మళ్ళీ క్యాన్సల్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా మనకి ఎప్పటికీ జనరల్ ఫామ్కి వస్తుంది. కామన్గా మిశ్రమ భిన్నం అనేది అపక్రమ భిన్నం నుంచి ఏర్పడుతుంది. ఇటువంటి క్వశ్చన్స్ మనకు అడుగుతారండి. సో మిశ్రమ భిన్నానికి మూలం అంటే
అపక్రమ భిన్నం ఉంటేనే మిశ్రమ భిన్నం వస్తుందనే విషయాన్ని మీరు గుర్తించాలి. ఎందుకంటే ఇక్కడ ఈ 3/2 క్యాన్సిల్ చేస్తే 2 1 1 ఉంటుంది బై 2 1/2 ఈజ్ నథింగ్ బట్ 3/2. అంటే మనకి అపక్రమ భిన్నాల నుండి మిశ్రమ భిన్నాలు ఏర్పడతాయి అనే విషయాన్ని మీరు ఒక పాయింట్ లెక్క గుర్తుంచుకోవాలి. సో మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎట్లా అడుగుతాడు అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం 2/3, 3/5, 5/8, 7/11 డిఫరెంట్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. వాటిలో చిన్నది ఏది పెద్దది ఏది. సో ఇప్పుడు మనకి ఇక్కడ రాసిన నంబర్లలో చిన్న నెంబర్ కావాలి, పెద్ద నెంబర్ కావాలి. సో దీనికోసం చాలా మెథడ్స్ ఉంటాయండి. ఇది సింప్లెస్ట్ మెథడ్ ఏ విధంగా ఉంటుందంటే మీకు ఫస్ట్ నంబర్స్ మొత్తం రాస్తున్నాను. 2/3, 3/5, 5/8, 7/11. సో ప్రతి దాన్ని కూడా సింపుల్గా క్యాన్సిల్ చేయండి ఫర్ 1 టర్మ్. సో 3 ఎక్కం 0.3/18 ఇంకా శేషం ఉంటుందండి. అంటే 6.6 అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడేమొస్తుంది 0.30 అంటే 5/30. 8 ఎక్కంతో క్యాన్సిల్ చేస్తే 8 ఎక్కం 8, 8/48. సో 0.6 తర్వాత 2 ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం 20 అనుకోవచ్చు. 20 అంటే 8 2 16 తీసుకుంటాం. ఇక్కడ మళ్ళీ 0.6 వస్తుంది, 4 మిగులుతుంది, 3 తీసుకుంటాం. సో ఇక్కడ మనం పాయింట్ తర్వాత 2 నంబర్లు కానీ ఒక నంబర్ కానీ క్యాన్సిల్ చేసుకున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా చిన్న వాల్యూ పెద్ద వాల్యూ ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇక్కడ 0.6 వచ్చింది. 0.6 అనేది 3/5 నుంచి వచ్చింది. సో 3/5 అనేది చిన్న వాల్యూ. మరి పెద్ద వాల్యూ రెండిట్లలో 6 2 6 3 6 6 6 6 అనేది పెద్దది. ఈ 6 6 అనేది 2/3 నుంచి వచ్చింది. ఆటోమేటిక్ ఇది పెద్ద వాల్యూ. చాలా సింపుల్ క్వశ్చన్స్ అండి, ఎక్కువ టైం తీసుకోదు. వేరే మెథడ్స్ ఏమద్దు, జస్ట్ క్యాన్సిల్ చేయడం నేర్చుకోండి అంతే. ఉన్న వాటిని క్యాన్సిల్ చేస్తే ఆటోమేటిక్గా మీకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ మనం 2/3 క్యాన్సిల్ చేస్తే 0.6 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 3/5 క్యాన్సిల్ చేస్తే 0.6 వచ్చింది. అప్పుడు మనం సెకండ్ డిజిట్కి వెళ్తాం. సో సెకండ్ డిజిట్లో ఇక్కడ 6 అట్లా ఉంటుంది, ఇక్కడ 0 తీసుకోవచ్చు, తీసుకోకుండా ప్రాబ్లం లేదు. సో అట్లా తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి అన్ని 4 నెంబర్స్ని క్యాన్సిల్ చేస్తే 4 డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. ఈ 4 డిఫరెంట్ వాల్యూస్లో తక్కువ వాల్యూ, పెద్ద వాల్యూ, చిన్న వాల్యూ, పెద్ద వాల్యూని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ మెథడ్ పైన ఇంకొక క్వశ్చన్ ప్రాక్టీస్ చేద్దామండి. సో ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్స్ వచ్చేసి 5/8, 7/11, 8/13 అండ్ 4/7. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ 1 డిజిట్ క్యాన్సిల్ చేద్దాం. 0.6, ఇక్కడ కూడా 0.6, ఇక్కడ 6 తర్వాత 6 అంటే 4 మిగులుతుంది. 66 పోతే 4 మిగులుతుంది. 4 అంటే 33, 3 మూల 33 తీసుకుంటాం. ఇక్కడ మనకేమో 6 48, 2 మిగులుతుంది. పాయింట్ పెట్టుకుంటే 20 అవుతుంది. 20 అనేది 6 12కి వస్తుంది. సో ఈ రెండు ఇంత ముందుకు చేసాం మనం. సో ఇక్కడ 13 ఎక్కం 13 78 వస్తుంది. మనకి 13 78 మళ్ళీ 2 మిగులుతుంది. 2 అంటే 13 ఎక్కం 13 తీసుకోవాల్సి వస్తుంది. స్లైస్ డిఫరెంట్ ఉంటుంది. 0.62, 0.63, 0.61. ఇక్కడ మనకి 40 ఉంది కాబట్టి 7 5 35, 7 5 35. ఇక్కడ ఒక నెంబర్తో టాపిస్తున్నాను, ఎందుకంటే మిగిలినవి 6 పైన ఉన్నాయి కాబట్టి అక్కడ ఒకే నెంబర్తో టాపిస్తున్నాను. ఆటోమేటిక్గా 4/7, ఎందుకంటే 0.5 అనేది ఈ ఉన్న వాల్యూలో చిన్నది. మరి పెద్ద వాల్యూ వచ్చేసి 0.63, దట్ కేమ్ ఫ్రమ్ 11/7. ఇదేమో పెద్ద వాల్యూ అవుతుంది, ఇదేమో చిన్నది అవుతుంది. మనకు అప్పుడప్పుడు 6వ క్రమం లేదా 6వ క్రమంలో కూడా రాయమంటాడు. సో 6వ క్రమం అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాష్ట్రం లేదా డిక్రీజింగ్ ఆర్డర్లో. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ టైం రాయాలి. 0.5 అంటే 4/7 ఈజ్ లెస్ దెన్ 6/1 అనేది ఎక్కడి నుంచి వచ్చింది. 8/13 ఈజ్ లెస్ దెన్ 5/8 ఈజ్ లెస్ దెన్ 7/11. ఈ ఆర్డర్స్ కూడా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. ఇది బ్యాంకింగ్లో అవసరం, విఆర్ఓలో అవసరం. ప్రతి ఎగ్జామ్కి కూడా ఇటువంటి మోడల్ అనేది మనకు జనరల్గా అడుగుతూ ఉంటాడు కాబట్టి ఒక మోడల్ ఒకసారి నేర్చుకుంటే ఎక్కడైనా సరే ఇంప్లిమెంట్ చేయవచ్చు. నెక్స్ట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. వీటి తర్వాత ఇంకో రకం క్వశ్చన్స్ మనకి ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం. అవేంటంటే మిశ్రమ భిన్నాలు ఇచ్చేసి వాటిపైన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు. 7 2/3 ప్లస్ 13 3/4 ప్లస్ 15 5/6 ఈక్వల్ టు వాట్. సో ఇక్కడ మనకి ఈ నెంబర్స్ని డైరెక్ట్గా క్రమ భిన్నాలకి మార్చచ్చు. ఏ విధంగా అంటే 7 మూల 21 ప్లస్ 2 23/3 ప్లస్ 13 4 52 52 ప్లస్ 3 53/4 ప్లస్ 15 90 ప్లస్ 5 95/6. సో ఇలా చేసేసి వీటికి కాసా కట్టచ్చు, అప్పుడు కూడా ఒక వాల్యూ వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే లెంతీగా అవుతుంది.
సో వీటి కోసం ఒక చిన్న మెథడ్ ఉంది. అది ఏ విధంగా అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఆ విధంగానే ఉంచేసి, సో మనం మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని చేంజ్ చేయని అవసరం లేదు. అంటే ఈ మెథడ్ అవసరం లేకుండానే ఈజీగా చేయడానికి ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ ప్రకారం చేస్తే మనకి సింపుల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. అది ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఇక్కడ ఉండే ముంగట్ నెంబర్స్, అంటే మన కామన్గా రేషనల్ నెంబర్స్ ఉంటాయి కదా, వీటిని తీసుకోండి. అంటే 7 మధ్యలో ప్లస్ ఉంది, ప్లస్ రాశాను, 13 మధ్యలో ప్లస్ ఉంది, 15 ఈ నెంబర్స్ అన్ని తీసుకున్నాను. ప్లస్ ఇప్పుడు ఫ్రాక్షన్ తీసుకుందాం. ఏమేమి ఉన్నాయి? 2/3 ప్లస్ 3/4 ప్లస్ 5/6 అనేది ఉంది మనకి. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది? 7 + 13 20, 20 + 35 20 + 15 = 35 35 ప్లస్ ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి మనకి 3 4 6 ఎల్సిఎం 3 6 ఉన్నప్పుడు 3 క్యాన్సిల్ చేస్తాం. 6 4 అంటే 2 తోటి తీసుకోవచ్చు. 2 తోటి తీసుకుంటే 4 6 అంటే 2 ముళ్ళ 2 రెంట్ల 6 12 మనకి ఎల్సిఎం ఎంత వస్తుందండి? 12 రావడం జరిగింది. 12 అంటే కింద 3 ఉంది కాబట్టి 4 తీసుకుంటాం. 4 × 2 8 వస్తుంది. కింద 4 ఉంది కాబట్టి 3 తీసుకుంటాం. 3 × 3 9 వస్తుంది. కింద 6 ఉంది కాబట్టి 2 తీసుకుంటాం. 2 × 5 10 వస్తుంది. సో ఇప్పుడు మనం ఎల్సిఎం చేసేస్తాం. 35 ప్లస్ 8 + 9 17 + 10 19 + 7 27 వస్తుంది. 27 తర్వాత బై 12 ఉంది కదా, ఇప్పుడు మనం దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే 12ని ఏం రాయొచ్చు మనం? 12 రెంట్ల 24 2 3/12 రాయొచ్చు. ఇప్పుడు ఈ రెండుని మనం దీనికి యాడ్ చేయాలి. సో ఏం చేస్తున్నామంటే ఇక్కడ వరకు ఇంటూ చేసేసిన తర్వాత ఇక్కడ ఉన్న నెంబర్ని దీనికి యాడ్ చేస్తున్నాం. 35 + 2 37 3/12 వస్తుంది. ఈ 3/12ని 1/4 రాసుకోవచ్చు, విచ్ ఇస్ ఈక్వల్ టు 37 1/4 అనేది మనకు కావాల్సిన కంప్లీట్ ఆన్సర్ అనేది సరిపోతుంది. జస్ట్ 3 స్టెప్పుల్లో ఆన్సర్ చేయొచ్చు వితౌట్ కన్వర్షన్. అండ్ వాల్యూస్ కూడా చిన్నగా ఉంటాయి. అండ్ కొన్ని క్వశ్చన్స్కి అయితే ఇంత టైం కూడా తీసుకోదు. ఇక్కడ మనం తీసుకోవడం ఎగ్జాంపుల్ పెద్ద ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం తీసుకునేటట్టు తీస్తున్నాం. ఎందుకంటే మన ప్రాక్టీస్ అనేది కొంచెం హయ్యర్ లెవెల్ ఉంటే బాగుంటుంది కాబట్టి మంచి ఎగ్జాంపుల్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తున్నాం. అదే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్కి ఇంత టైం కూడా తీసుకోదు, ఇంత లెంత్ ప్రాసెస్ కూడా కాదండి ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే బిట్ పైన ఇంకోటి ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు మనకి ఏ విధంగా చేయాలి? మిశ్రమ విభిన్నాలకి మార్చడం వస్తుంది. అంటే ఫస్ట్ 13 + 17 13 + 17 ఎంత అండి? 30 30 - 20 30 - 20 అంటే 10. ఈ విధంగా తీసుకోవాలి. ఒకటే స్టెప్లో అయిపోవాలి మనకి. 13 + 17 30 - 20 10 వస్తుంది. ప్లస్ ఇప్పుడు లోపలి తీసుకుందాం. 3/10 ప్లస్ 7/15 మైనస్ 13/20. సో ఇప్పుడు మనం ఎల్సిఎం గమనించినప్పుడు ఇక్కడ 10 20కి 10 క్యాన్సిల్ అవుతుంది. 15 20కి మనకి ఆన్సర్ వచ్చేసి 60 వస్తుంది. ఎందుకంటే 60 ముళ్ళ 64 ఓకే 60 వచ్చి రావడం జరుగుతుంది. ఇక్కడ 6 ఉంటే 6 ముళ్ళ 18 ప్లస్ ఇక్కడ 4 ఉంటే 4 ఏళ్ళ 28 మైనస్ ఇక్కడ 3 ఉంది కాబట్టి 39 వస్తుంది. ఓకే 10 ప్లస్ 28 + 18 38 46 46 మైనస్ 39 విచ్ ఇస్ ఈక్వల్ టు 7 7/60 విచ్ ఇస్ ఈక్వల్ టు 10 7/60 అనేది మనకు కావాల్సిన ఆన్సర్. వెరీ సింపుల్ మెథడ్ అండి. అన్నెసరీగా మనం దాన్ని కాంప్లిమెంట్ చేస్తేనే అది లెంతీగా అవుతుంది. చాలా చిన్న క్వశ్చన్స్ని చిన్నగా చేయడానికి ట్రై చేయండి. 2-3 స్టెప్పుల్లో ఆన్సర్ వచ్చేస్తుంది. మనకి 10 నుంచి 15 సెకండ్ల లోపల ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఫ్రాక్షన్స్ పైన అడిగే మోడల్స్. వీటితో పాటు ఈ మధ్య కాలంలో ఇంకో రకమైన మోడల్స్ కూడా అడగడం జరుగుతుంది. అదేంటంటే ఇట్లా రాత రూపంలో ఉంటుంది. దీన్ని మనం పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ప్రాబ్లమ్స్ కాకుండా జస్ట్ సింపుల్గా చేస్తే ఫ్రాక్షన్స్ మెథడ్ పైన కూడా చేయొచ్చండి. ఇక్కడ మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఒక ఉద్యోగి తన జీతంలో 1/3 వంతు ఆహారానికి, 1/4 వంతు ఇంటి అద్దెకు, 1/6 వంతు ఇంటి స్కూల్ ఫీజుకు చెల్లించిన అతని పొదుపు 1800 రూపాయలు. అయినా అతని జీతం ఎంత అన్నది క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఇటువంటి క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనకు అడిగిన దాన్ని ఎక్స్ అనుకోవాలి. దీన్ని ఎక్స్ అనుకుంటున్నా. సో ఎక్స్ కనుక తన జీతం అయితే తన జీతంలో 1/3 వంతు, 1/4 వంతు, 1/6 వంతు పోను తనకు మిగిలింది వచ్చేసి 1800 అనమాట. సో ఈ విధంగా ఒక పాయింట్ రాసుకుంటే మనకి క్వశ్చన్ దాదాపుగా కంప్లీట్ అయినట్టే. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇచ్చిన క్వశ్చన్ని 1/3 × 1/4 × 1/6 × x = 1800 అని చెప్పి రాసిస్తాం. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ కావాలంటే దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 3 × 12 12 6 72. సో x = 72 × 1800 వస్తుంది. సో ఎక్స్ వాల్యూ వచ్చేసి మనకి 72 × 1800 అంటే మనకి క్రాస్ మల్టిప్లికేషన్ ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ యూజ్ చేస్తే మనకి తక్కువ టైంలోనే చేయొచ్చు. ఇటువంటి మెథడ్స్ అన్ని కూడా మ్యాథమెటిక్స్ ట్రిక్స్ అని చెప్పేసి నా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో ఒకసారి మ్యాథ్ ట్రిక్స్ మీరు కొడితే 2 డిజిట్స్కి 3 డిజిట్స్కి స్క్వేర్ రూట్స్కి క్యూబ్ రూట్స్కి అన్నిటికీ ట్రిక్స్ ఉంటాయండి. ఇది ఎలా చేస్తాం? 2 16 7 56 + 2 56 + 2 58 + 1 59 7 7 ప్లస్ 5 14. సో 1496 వస్తుంది. 1496
ఇంటూ 2 zeros. సో మనకి తన జీతం వచ్చేసి మొత్తం 1,49,600 రూపాయలు తన జీతం అవుతుంది. అది అందులో మిగతా ఖర్చులన్నీ తీసేస్తే తనకి అంత 1,800 మిగిలడం జరుగుతుంది. సో ఇటువంటి క్వశ్చన్స్ అనేవి కాంపిటేటివ్ ఎగ్జామ్లో రెగ్యులర్గా అడుగుతూ ఉంటాడండి. కాబట్టి మీరు వీటిని ఎక్కువ ప్రాక్టీస్ చేయడం ద్వారా తక్కువ టైంలో పట్టిన అన్ని క్వశ్చన్స్ని తప్పుగా పోకుండా చేయగలుగుతారు. కొన్ని ఎగ్జామ్స్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ చేయాలి. అండ్ ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియోని కూడా నోటిఫికేషన్ రూపంలో మీరు చూడగలుగుతారు. అండ్ www.manavidya.in మీకు అన్ని రకాల పీడిఎఫ్స్ లభిస్తాయి కాబట్టి మీరు ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. అక్కడ డైలీ టెస్ట్ రాసుకోవడానికి ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి అది మీకు యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ.